హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగు మెథడాలజీలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మ్యాక్సిమం టెట్ లాంటి ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్ పేపర్ నుంచి రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని ఒక్కసారి చూసేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భాష సహజ వికాస పరిణామ క్రమంలో ఉద్భవించి వికసిస్తుందని చెప్పే భాష ఉత్పత్తి వాదం ఏంటి? మనకి ఇక్కడ కీవర్డ్ ఏంటంటే పరిణామ క్రమంలో. పరిణామ క్రమం అంటే మానవుడు ఎలాగైతే కోతి రూపంలో నుంచి మనిషి రూపంలోకి ఎలాగైతే పరిణామం చెందాడో క్రమంగా, అలాగే భాష కూడా పరిణామం చెందుతూ ఇప్పుడున్న రూపంలోకి వచ్చిందని చెప్పి ఒక వాదం ఉంది. దీంట్లో పరిణామం అని ఎక్కడ కనిపిస్తే అదే మనకి కరెక్ట్ ఆన్సర్. క్రమ పరిణామ వికాసవాదం అనేది థర్డ్ ఆప్షన్ ఉంది. దట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి తోటివారు మహిళలు దివ్యాంగుల పట్ల సద్భావనతో ప్రవర్తించడం అనేది ఈ భాషా సామర్థ్యానికి చెందుతుంది. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు? సద్భావనతో ప్రవర్తించడం. ఇది కీవర్డ్. ఇక్కడ సద్భావనతో ప్రవర్తించడం అంటే అక్కడ వాల్యూస్ ఉన్నాయి, నైతిక విలువలు ఉన్నాయి దాడిలో. అంటే ఈ నైతిక విలువలకు సంబంధించి సృజనాత్మకత ఉంటుందా? సృజనాత్మకత ఎప్పుడు ఉంటుంది? కొత్త విషయాలను కనిపెట్టినప్పుడు. ఒక గేయాన్ని పొడిగించాడు, అప్పుడు సృజనాత్మకత. ఒక ప్రక్రియ నుండి ఇంకొక ప్రక్రియలోకి మార్చాడు, అంటే పద్య ప్రక్రియ నుండి వచన ప్రక్రియలోకి ఒక వాక్యాన్ని మార్చాడు. దట్ ఈజ్ సృజనాత్మకత. ఇక చదవడం రాయడం అయితే కాదు, స్వీయ రచన అయితే కాదు, విలువలకు సంబంధించింది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రశంస. ఎవరినన్నా ప్రశంసించాలన్నా వాళ్ళలో విలువలు ఉండాలి, మనం ఎవరినన్నా ప్రశంసించాలన్నా వాడిలో ఆ విలువలు అనేవి ఉండాలి. సో విలువలు అనేవి ఇక్కడ సద్భావనతో ప్రవర్తించడం అనేది ఒక విలువ కాబట్టి ఇది ప్రశంసకి చెందినది. నెక్స్ట్ క్వశ్చన్, మాట్లాడేటప్పుడు మొదట బాగా వినపడేటట్లు ప్రారంభించిన చివరకు పోయే కొలది స్వరాన్ని తగ్గించి శ్రోతకు వినపడకుండా మాట్లాడడం. ఫస్ట్ ఏం చేస్తాడంటే బాగా వినపడేటట్లు మాట్లాడతాడు, అంటే స్వరం బాగా వినపడుతుంది, లాస్ట్కి వచ్చేటప్పటికి స్వరం తగ్గిపోతుంది. ఇప్పుడు వేగోచ్చారణ అంటే ఏంటి? వేగంగా ఉచ్చరించేయడం అన్నమాట, అంటే స్పీడ్గా చెప్పేయడమే వేగోచ్చారణ. సమవేగ రాహిత్యం అంటే ఏంటి? వేగంలో రాహిత్యం, అంటే వేగంలో డిఫరెన్స్ రావడం. ఫస్ట్ బాగా స్పీడ్గా చెప్పించి తర్వాత చాలా స్లోగా చెప్పడం, ఇది సమవేగ రాహిత్యం. సమస్వర రాహిత్యం అంటే ఏంటి? ఫస్ట్ బిగ్గరగా చెప్పి లౌడ్గా చెప్పి తర్వాత స్లో అయిపోవడం, ఇది సమస్వర రాహిత్యం. మన క్వశ్చన్లో అదే కదా అడిగాడు. సో దీని ఆన్సర్ ఏంటంటే సమస్వర రాహిత్యం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థులలో స్వయం అభ్యాసన శక్తిని అలవడేలా చేసే బోధనా పద్ధతి ఏంటి? స్వయం అభ్యాసన శక్తి, ఇక్కడ స్వయం అభ్యాస శక్తి అనేది ఇంపార్టెంట్. మన స్వయంగా మనం నేర్చుకునే సామర్థ్యాన్ని లేదా నేర్చుకునేటందుకు మనకి వీలు కల్పించే పద్ధతి ఏంటి? అఫ్కోర్స్ యాక్టివిటీస్తో చేస్తే అదే వీలు కల్పిస్తుంది కాబట్టి ఇది కృత్యాధార పద్ధతి, లోప నివారణ పద్ధతి కాదు. మన విద్యార్థుల్లో ఉన్నటువంటి లోపాన్ని గుర్తించి దాన్ని నివారించడానికి లోప నివారణ పద్ధతి ఉపయోగిస్తాం. ఉపన్యాస పద్ధతి, పర్యవేక్షణాత్మక పద్ధతి అసలే కాదు. మన స్వయంగా కృత్యాలు చేస్తారు కాబట్టి కృత్యాధార పద్ధతి ఇస్ ద ఆన్సర్. బోధన అభ్యాసన ప్రక్రియల ద్వారా లభించే ఫలితాలను అంచనా వేసేది ఏంటి? ఫలితాలను అంచనా వేసేది మన టీచింగ్ చేస్తాం, తర్వాత ఒక ఎగ్జామ్ పెట్టడం ద్వారా ఫలితాలను అంచనా వేస్తాం. ఆ ఫలితాలను ఎగ్జామ్ని ఏమంటారు? ఎవాల్యుయేషన్ అంటారు. సో ఎవాల్యుయేషన్ అంటే మూల్యాంకనం. సో మూల్యాంకనం ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాగ్ రూపంలో ఉన్న భాషకు లిపిని కల్పించడం అంటే ఇక్కడ లేఖనంలోకి వస్తుంది అన్నమాట. లిపిని కల్పించడం అంటే లేఖనంలోకి వస్తుంది. మనకి ముఖ్యంగా భాషా నైపుణ్యాలు 4. అవే శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం. భాషా నైపుణ్యాలు మొదటిది అని అడగొచ్చు, శ్రవణం అవుతుంది. తర్వాత భాషణ, LSRW అంటాం, లిజనింగు, స్పీకింగు, రీడింగు, రైటింగు. లాస్ట్ది ఏంటంటే లేఖనం, అతి కష్టమైనది ఏంటంటే లేఖనం. ఓకే. నెక్స్ట్, ఒకే భాష నుంచి క్రమక్రమంగా అనేక భాషలు పుట్టుకొచ్చాయని చెప్పేవాదం. ఒకే భాష నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన సంస్కృత భాష నుండి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు పుట్టుకొచ్చాయని మనం చెప్పుకుంటాం. అలా ఒకే భాష నుండి అంటే ఏక్ నిరంజన్. ఏక్ అంటే ఏకమూల భాషావాదం అన్నమాట. అంటే దీనికి ఆన్సర్ ఏకమూల భాషావాదం. నెక్స్ట్ క్వశ్చన్, తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించడానికి విస్తార పఠనానికి దోహదపడేది ఏంటి? తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం సంపాదించాలంటే మనం మౌనంగా చదువుకోవాలి. బయటికి చదువు అనుకో, ప్రకాశపట్నం అంటే బయటికి చదివితే ఏమవుతుంది? ఎక్కువ సమయం పడుతుంది. సో తక్కువ సమయంలో ఎక్కువ జ్ఞానం అంటే అఫ్కోర్స్ మౌన పఠనం ద్వారా మనం సాధించవచ్చు.
చలనచిత్రాలు, టెలివిజన్ అనునవి. చలనచిత్రాలు అంటే సినిమాలు. సినిమాలు మనం చూడగలుగుతాం, అలాగే వినగలుగుతాం. టెలివిజన్ మనం చూడగలుగుతాం, టెలివిజన్‌లో వినగలుగుతాం. సో, చూడడం అనేది దృశ్య, వినడం అనేది శ్రవ్య. సో, రెండూ జరుగుతున్నాయి కాబట్టి ఇది దృశ్య, శ్రవ్య బోధనోపకరణాలు. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. పని చేయడం ద్వారా అభ్యాసనం అనేది. పని చేయడం ద్వారా అభ్యాసనం అంటే పని చేయడం అనేది ఏంటి? ఒక యాక్టివిటీ. సో, యాక్టివిటీ అంటే కృత్యం కాబట్టి ఇది కృత్య పద్ధతి. నెక్స్ట్ క్వెషన్. అక్షర పద్ధతికి మరో పేరేంటి? అక్షరాలు అంటే వర్ణాలు, స్వర్ణాలు ఇవలా అంటాం కదా. సో, అక్షరాలు అంటే వర్ణాలు కాబట్టి వర్ణ సమన్వయ పద్ధతి. ఈ అక్షర పద్ధతికి మరో పేరు వర్ణ సమన్వయ పద్ధతి. మనకి పద పద్ధతి అంటే ఏంటి? పదాల ద్వారా అక్షరాలు నేర్పిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లవాడికి పా అనే అక్షరం అర్థం కాదు, బట్ పలక అంటే తెలుసు. సో, పలక అనే అటువంటి పదం నేర్పించి దాంట్లో ప, ల, క అనే అక్షరాలు విడివిడిగా నేర్పిస్తే అది పద పద్ధతి. అంటే పదం ద్వారా అక్షరాలు నేర్పిస్తే అది పద పద్ధతి, కథ ద్వారా నేర్పిస్తే అది కథా పద్ధతి, వర్ణాల ద్వారా నేర్పిస్తే అదే వర్ణ సమన్వయ పద్ధతి. సో, అక్షర పద్ధతికి మరో పేరు వర్ణ సమన్వయ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. పాఠ్య పథకం అనేది ఏంటి? పాఠ్య పథకం అంటే లెసన్ ప్లాన్. లెసన్ ప్లాన్ అంటే లెసన్కి సంబంధించినది ఉంటుంది. మనకు ఒక లెసన్ చెప్పే ముందు ఆ లెసన్ ఎలా చెప్పాలో మనం ఒక ప్లాన్ వేసుకుంటే దాన్ని లెసన్ ప్లాన్ అంటాం. అంటే పాఠ్య పథకం అంటే పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళిక. పీరియడ్ ప్లాన్ అంటే ఒక పీరియడ్లో బోధించేది. లేదా సంవత్సరం మనకి వార్షిక ప్రణాళిక అంటారు. సంవత్సరంలో పాఠాల మొత్తం ప్రణాళికనే. ఇలా మనకు సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠం మొత్తానికి సంబంధించిన ప్రణాళికే పాఠ్య పథకం అనేది. నెక్స్ట్ క్వశ్చన్. శ్రవ్య బోధనాభ్యాసన ఉపకరణం. శ్రవ్య అనగానే ఓన్లీ మనం దాని ద్వారా వినగలుగుతాం మాత్రమే. ఇప్పుడు టీవీ అనేది వినగలుగుతాం, చూడగలుగుతాం. సో, అది ఓన్లీ శ్రవ్య కాదు కదా, దృశ్య కూడా ఉంది దాంట్లో. కంప్యూటర్లో కూడా శ్రవ్య, దృశ్య. చార్టులు ఓన్లీ దృశ్య, మనం చూడగలుగుతాం మాత్రమే. సంగీత వాయిద్యం ఓన్లీ మనం వినగలుగుతాం మాత్రమే. కాబట్టి శ్రవ్య బోధనాభ్యాసన ఉపకరణం ఏంటండి? సంగీత వాయిద్యం. నెక్స్ట్ క్వశ్చన్. నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి అవి ఇంతకుముందు బోధనేతర కార్యక్రమాలుగా భావించారు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు? పాఠశాలలో ఖచ్చితంగా చెప్పాలి. సహ పాఠ్యాంశాలు అన్నమాట అవి. సో, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. సహ పాఠ్యాంశాలు. నీతి విద్య, ఆరోగ్య విద్య, విలువల విద్య అనేవి సహ పాఠ్యాంశాలు. నెక్స్ట్ క్వశ్చన్. ద్రవిడ భాషకు సహజమైన టా, డా, లా అనే అక్షరాలు ఏంటి? టా, డా, లా అంటే ఏంటంటే కంట్యాల, తాళవ్యాల, మూర్ధన్యాల, ఓష్ట్యాల. మన కంట్యాలు అంటే ఏంటి? కంట్యాలు అంటే కే, తాళవ్యాలు అంటే టీ, మూర్ధన్యాలు అంటే ఎం. కేటీఎం. కేటీఎం ఎలా వరుసలో వస్తాయంటే మనకి కంట్యాలు అనగానే కవర్గం గుర్తుకు రావాలి. తాళవ్యాలు అనగానే దాని తర్వాత కవర్గం తర్వాత చవర్గం, దాని తర్వాత టవర్గం. సో, మూర్ధన్యాలు టవర్గానికి చెందినవి. టవర్గం మూర్ధన్యాలు అంటారు. అంటే టవర్గం అంటే టా, ఠా, డా, డానా. సో, టా, డా అలా అనేవి మూర్ధన్యాలు. ముఖ్యంగా కంట్యాలంటే మన కంఠంతో పలికేవి, తాళవ్యాలంటే దవడలతో పలికేవి, మూర్ధన్యాలంటే మనకి అంగిలి లేదా నోటితో పలికేవి, ఓష్ట్యాలంటే పెదవులతో పలికేవి. పప్ప, బబ్బ, మా అవి ఓష్యాలు. మన కేటీఎం అని గుర్తుపెట్టుకుని కా, చా, టా, థా, ప మనకు తెలుసు కదా. అలా గుర్తుపెట్టుకుంటే మూర్ధన్యాలు అనేవి మనకి టవర్గం అనేది మూర్ధన్యాలకు చెందుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం ఏంటి? ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం అన్నాడు. మన నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం అంటే మన ఆంధ్రప్రదేశ్లోనే తెలంగాణ అనేది, అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ అనేది ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం. ఉత్తరాంధ్ర అనేది ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం. రాయలసీమ అనేది ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం. ఇంకా రాయలసీమలో మళ్ళీ నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం అంటే స్పెసిఫిక్గా చూసుకుంటే చిత్తూరు. మన పుష్ప సినిమాలో ఆ స్లాంగ్ చూసుకుంటే తోటలు కూడా చిత్తూరు స్లాంగ్లో ఉంటుంది. అంటే చిత్తూరు మాండలికల్లో ఉంటుంది. అంటే చిత్తూరు అనబడేటువంటి నిర్దిష్ట భౌగోళిక ప్రాంతంలో ప్రజలు ఉపయోగించే భాషా వ్యవహార రూపం ఏంటి? ఆ చిత్తూరు మాండలికం. సో, మనం దీని ఆన్సర్ ఏంటంటే మాండలిక భాష అంటారన్నమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి ఒక తరగతి నుండి మరో తరగతికి ఉత్తీర్ణుడైనప్పుడు ఆ సంవత్సరాంతానికి కనీసం నేర్చుకోవాల్సిన సామర్థ్యాలను సూచించేది ఏంటి? మనకి క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. కనీసం నేర్చుకోవాల్సిన సామర్థ్యాలు అంటాడు కాబట్టి కనీస అభ్యాసన స్థాయి అని అర్థం అన్నమాట. సో, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కనీస అభ్యాసన స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని సొంత మాటల్లో రాస్తే, అంటే సొంత మాటల్లో రాస్తున్నాడు. ఇక్కడ రాస్తున్నాడు కాబట్టి అది పదజాలం వొకాబులరీ ఏం కాదు. ఎవరినన్నా ప్రశంసిస్తున్నాడా? అది ప్రశంస కాదు. స్వీయ రచన మరి సృజనాత్మకత.
సృజనాత్మకత అంటే కొత్తగా రాయడం లేదా పొడిగించడం, ఒక పద్యాన్ని పొడిగించడం, ఒక వచనాన్ని పొడిగించడం, ఒక గద్య ప్రక్రియలో ఉన్నది పద్య ప్రక్రియలో రాయడం, పద్య ప్రక్రియలో ఉన్నది గద్య ప్రక్రియలో రాయడం, ఇలా ప్రక్రియలు తారుమారు చేయడం, ఇలా సృజనాత్మకత అవుద్ది. బట్ సొంత మాటల్లో రాస్తున్నాడు అనేది స్వీయ రచన కిందకు వస్తుందన్నమాట. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. అభ్యాసన ఆకర్షణీయంగా మారడానికి ఉపయోగపడేవి. మనకి ఇప్పుడు క్లాస్ రూమ్లోకి వెళ్ళాం. క్లాస్ రూమ్లోకి వెళ్తే అక్కడ మన పిల్లవాడు మన వైపు చూడాలంటే ఏం చేయాలి? మనం ఏదైనా బొమ్మను అట్టుకెళ్ళాలి, లేదా కంప్యూటర్లో చెప్పాలి, లేదంటే ఏదైనా వస్తువును ఉపయోగిస్తే ఆడు మన వైపు ఆకర్షితుడవుతాడు. సో వాటినే మనం బోధనకు ఉపయోగించే ఉపకరణాలనే మనం బోధన ఉపకరణాలు అంటాం. కాబట్టి ఈ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, బోధన ఉపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రోతలు అనుసరించలేనంత వేగంగా మాట్లాడడం. మనకి వేగంగా మాట్లాడడం అనేది ఉచ్చారణ. వేగంగా ఉచ్చరిస్తే అదే వేగ ఉచ్చారణ. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి సమవేగ రాహిత్యం అంటే ఏంటి? ఫస్ట్ వేగంగా మాట్లాడేసి లాస్ట్ స్లోగా మాట్లాడితే సమవేగ రాహిత్యం. మరి సమస్వర రాహిత్యం అంటే ఏంటి? ఫస్ట్ లౌడ్గా మాట్లాడి తర్వాత చాలా నెమ్మదిగా మాట్లాడితే, స్లోగా వినిపించలేనట్లుగా మాట్లాడితే అదే సమస్వర రాహిత్యం. ఇది సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. మనసులోని భావ పరంపరను ఏ పదాల ద్వారా, ఏ వాక్యాల ద్వారా ఎదుటివారికి అందిస్తామో ఆ పదాలే, ఆ వాక్యాలే భాష అన్నవారు ఎవరు? హాకెట్ట, రామచంద్రవర్మ. ఎందుకంటే బస్లరు, గాంధీజీ అనే వాళ్ళు మనకి ఏం చెప్పలేదు కాబట్టి హాకెట్ట, రామచంద్రవర్మ అంటే రామచంద్రవర్మ. మరి రామచంద్రవర్మని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనకి రామచంద్రవర్మ ఎవరో తెలియదు, రామ్ గోపాల్ వర్మ తెలుసు, ఆర్జీవి. రామ్ గోపాల్ వర్మ ఏం చేస్తాడు? తన మనసులో ఏమి పుడితే అదే బయటికి మాట్లాడేస్తాడు. ఏ మనం వినకూడని పదాలైనా సరే అతను బయటకు మాట్లాడేస్తాడు. తన మనసులో ఏమనుకుంటే అదే మాట్లాడేస్తాడు. సో అలా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి హాకెట్ ఏంటి? భాషణ అలవాట్లతో కూడినటువంటి సంక్లిష్ట వ్యవస్థే భాష అన్నవాడు ఎవరంటే హాకెట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. తరగతి బోధనను క్రమబద్ధం చేసేవి అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ట్రిప్ వేసుకున్నాం మన ఫ్రెండ్స్ తోటి. ట్రిప్ వేసుకుంటే ఫస్ట్ ఈ ప్లేస్ చూడాలి, తర్వాత ఇంకో ప్లేస్ చూడాలి, తర్వాత ఇంకో ప్లేస్ చూడాలని ఇంటి దగ్గర ఒక ప్రణాళిక, ఒక ప్లాన్ వేసుకుంటాం. ఆ ప్లాన్ వేసుకోవడం ద్వారా ఏం జరుగుద్ది? మనం మన ట్రిప్స్ని ఒక క్రమబద్ధంగా చూడవచ్చు, అన్నీ కూడా కవర్ చేయొచ్చు. సో బోధన కూడా అంతే. బోధన క్రమబద్ధంగా జరగాలంటే ఖచ్చితంగా ప్లాన్స్ ఉంటేనే క్రమబద్ధంగా జరుగుతుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ప్రణాళికలు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి మూర్తిమత్వాన్ని అంచనా వేసేది. మనకి అంచనా వేసేది అనేవి ఎక్కడొచ్చినా సరే, అనే పదం ఎక్కడొచ్చినా సరే మనకి దాని ఆన్సర్ ఏమవుద్ది? ఎవాల్యుయేషన్ అవుద్ది, మూల్యాంకనం అవుద్ది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్. ఉక్త లేఖనం ప్రయోజనం ఏంటి? ఫస్ట్ ఆప్షన్ నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది, సెకండ్ దోషరహిత పఠనం అలవడుతుంది, థర్డ్ దుష్టలేఖనం అలవడుతుంది, ఫోర్త్ బాహ్య పఠనం అలవడుతుంది. మనకి బాహ్య పఠనం పైకి చదవడం. ఉక్తలేఖనం అంటే డిక్టేషన్ వల్ల పైకి చదవడం ఏమైనా అలవాటు అవుతుందా? కాదు. దుష్టలేఖనం అలవాటు అవుతుంది, చూసి రాయడం ఏమైనా అలవాటు అవుతుందా? చూసి రాయడం అయితే ఇంకా డిక్టేషన్ ఎందుకు పెట్టడం? సో అది కూడా కాదు. దోషరహిత పఠనం అలవాటు అవుతుందా? మనకి పఠనానికి అసలు డిక్టేషన్కి సంబంధమే లేదు. డిక్టేషన్ అంటే రాయడం, చూడకుండా రాయడం. మరి పఠనం ఎలా అవుతుంది? సో అది కూడా కాదు. నిర్దుష్టమైన లేఖనం, నిర్దుష్టం అంటే దోషరహితమైన లేఖన అలవాటు అవుతుంది. ఎస్, దోషరహితమైన లేఖన అలవాటు అవుతుంది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ఉక్త లేఖన ప్రయోజనం. నెక్స్ట్ క్వశ్చన్. విషయాన్ని గ్రహించడంలో వాగేంద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం. కేవలం కంటి చూపుతో, నోట్ను ఉపయోగించకూడదు, కేవలం కంటి చూపుతో చదివేయాలి. బాహ్య పఠనమా, ప్రకాశ పఠనమా, మౌన పఠనమా, శబ్ద పఠనమా? అఫ్కోర్స్ ఇది మౌన పఠనం. మౌనంగా చదివితే అది మౌన పఠనం. మౌనంగా చదివేటప్పుడు నోటిని ఉపయోగించడం, కేవలం కంటి చూపుతో మాత్రమే చదువుతాం. కాబట్టి దీని ఆన్సర్ ఏంటంటే మౌన పఠనం. ప్రకాశ పఠనం అంటే బయటికి చదవడం. సో అది కాదు ఆన్సర్, మౌన పఠనం ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక. ఇక్కడ విద్యా సంవత్సరంలో అనేది ఇంపార్టెంట్. అక్కడ విద్యా సంవత్సరంలో అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది వార్షిక ప్రణాళిక అవుతుంది. మనకు ఆప్షన్ చూస్తే విద్యా ప్రణాళిక, సంస్థాగత ప్రణాళిక, విషయ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక. మనకి విద్యా ప్రణాళిక అంటే మన ఉపాధ్యాయుడు తయారు చేయడు, పైన అఫీషియల్స్ తయారు చేస్తారు. సో అది కాదు. సంస్థాగత ప్రణాళిక కూడా కాదు. మనకి ఏంటంటే వార్షిక ప్రణాళిక అంటే
ఒక సంవత్సరం, వార్షికం అంటే ఒక సంవత్సరం కాబట్టి ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునేటువంటి బోధనా ప్రణాళికను ఏమంటాం? మనకి వార్షిక ప్రణాళిక. మరి పాఠ్య ప్రణాళిక అంటే పాఠాన్ని బోధించే ముందు తయారు చేసుకుంటే అది పాఠ్య ప్రణాళిక. పీరియడ్‌ని బోధించే ముందు తయారు చేసుకుంటే అది పీరియడ్ ప్రణాళిక. లెసన్ ప్లాన్, మన పీరియడ్ ప్లాన్స్ ఇవన్నీ మనకు ఉంటాయి. నెక్స్ట్ క్వెషన్. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి ఉపయోగపడేది ప్రణాళిక, మూల్యాంకనమా, అభ్యాసన స్థాయా, అనుప్రయుక్తమా? మనకి ఒక విద్యార్థికి బోధించాం. ఒక విద్యార్థి బోధించి తాను ఎంతవరకు అర్థం చేసుకున్నాడో మనకు తెలియాలంటే మనం ఏం చేస్తాం? లాస్ట్‌న ఒక టెక్స్ట్ పెడతాం. సో టెస్ట్ అంటే మూల్యాంకనం, ఎవాల్యుయేషన్ కాబట్టి మూల్యాంకనం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్. పలు భాషా అలవాట్లతో కూడినటువంటి సంక్లిష్ట వ్యవస్థయే భాష అని నిర్వచించిన వారెవరు? హిజ్లరా, హాకెట్టా, సైమన్ పాటరా, మహాత్మా గాంధీయా? కోర్స్ మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే సంక్లిష్టం, మనకి ఎగ్జామ్ సంక్లిష్టంగా ఉంటుంది కదా, ఎగ్జామ్స్ చాలా కష్టంగా ఉంటుంది. ఎగ్జామ్ ముందు ఇచ్చే హాల్ టికెట్ కూడా మనకి చాలా కష్టంగా ఉంటుంది. హాల్ టికెట్ అంటే సంక్లిష్టం గుర్తుకు రావాలి. హాల్ టికెట్ అలా గుర్తుపెట్టుకుని సంక్లిష్ట వ్యవస్థ అనగానే హాకెట్ గుర్తు రావాలి. హాకెట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గదిలో అభ్యాసనాన్ని వేగవంతం చేసేవేంటి? అభ్యాసనం, లర్నింగ్ అనేది ఫాస్ట్గా జరగాలంటే మనం టీఎల్ఎం యూజ్ చేస్తే పిల్లవాడు మంచిగా అర్థం చేసుకుంటాడు కాబట్టి వేగవంతంగా జరుగుద్ది. సో బోధనోపకరణాలు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. వక్తృత్వం అనగానేది? వక్తృత్వం అనగా ఏంటి? మనకి రాయడమా, మాట్లాడడమా, వినడమా, సమీక్ష? ముఖ్యంగా మనకి చిన్నప్పుడు పాఠశాలలో వక్తృత్వ పోటీలు అనేవి పెట్టారు. అప్పుడు ఏం జరిగేవంటే చాలామంది విద్యార్థులు స్టేజ్ మీద ఎక్కి అందరి ముందు వాళ్ళు మాట్లాడగలిగితే వాళ్ళకి ప్రైజెస్ అనేవి ఇచ్చారు వక్తృత్వ పోటీలో. సో మాట్లాడడం అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇది టోటల్గా ఓవరాల్గా మనకి 2018 టెట్లో 10, 11, 12, 13 తేదీల్లో జరిగినటువంటి తెలుగు మెథడాలజీ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. మరలా మరొక ప్రీవియస్ పేపర్స్తో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.